మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాబట్టి కొంచెం చంద్రబాబు నాయుడుకి 100కు 100 మందికి వస్తుంది ఆయన వాయిస్. కానీ ఆయన వాయిస్ నేను వినాలనుకుంటున్నా, మీరు చేయగలరో లేదని. రైట్, ఆయన వాయిస్ తో ట్రై చేద్దాం. ప్రకాష్ రాజ్ గారితో ట్రై చేద్దాం, ఎందుకంటే నేను ఫస్ట్ నేర్చుకున్న వాయిస్ అది. ఓకే రైట్. ఒక్కడో సినిమాలో ఎలా ఉంటుందండి, రా నా ఇంటికి వచ్చి ₹1 పట్టుకెళ్ళు, నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకెళ్ళు, నేను మూడారికి నా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే దాంట్లో గొబ్బెమ్మంటారా నేను, స్వప్న ఉరువైతే నేను మెరుపుండ్రా, నేను మూడారికి మోసం చేయలేరు, చంపేస్తా ఈ కొండారెడ్డి బురుసు దగ్గర, ఈ కొండారెడ్డితో పెట్టుకుంటే చంపేస్తారా, నేను మూడారికి నన్ను ఎవరో మోసం చేయలేరు. ఇప్పుడు మిమిక్రీతో పాటు ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంకా ఆటోమేటిక్ గా అలా వస్తుంటే మనకు రాదు. మన ఫేస్ లో ఏదో ఒక ముద్దలా ఉంటుంది అనమాట మన ఫేస్. మన ఎక్స్ప్రెషన్ ట్రై చేస్తాను అంతే. అవి బాగుంటే చప్పట్లు కొడతారు, లేకపోతే చెప్పులతో కొడతారు, అది వేరే షో. సరే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా ఉంది. వద్దులేండి, ఎందుకంటే ఆయన అందరికీ వాయిస్ కాబట్టి. చాలా చక్కగా ఉంది తమ్ముళ్ళు, ఈ రోజు అయితే కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉన్నాను, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను. అలాగే జగన్ ఏమి ఇచ్చాడు అనగానే జగన్ వస్తాడు. ఈరోజు అక్కచెల్లెమ్మలకు అన్నతమ్ములకు ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తూ ఉన్నారు, మీరందరూ కూడా శాలువాలు వేయబోయి సన్మానం చేయకపోయి నాకు 11 ఇస్తారా మీరు అందరూ కూడా. నేను ఒకటే చెప్తూ ఉన్నాను, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అందరినీ ఆనందంగా ఉంచడానికే ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. అంటే ఈయన బేసిక్లీ ఆయన సెట్టర్ అంతే, సర్వనాశనం చేయడానికే ఉంటాడు. కానీ వాళ్ళ చెల్లి వచ్చేస్తే తెలియదు, నేను రాజన్న కూతురును హలో అంటది. లవ్ యూ బచ్చిలో మాట్లాడేది ఫస్ట్ లోను షర్మిల గారు, నేను రాజన్న కూతురును జగనన్న చెల్లెలను షర్మిలను, మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి నన్ను మా అమ్మని బయటకి గెంటేసి నరికి 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 నరికి, ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు, ఆడపిల్ల ఆడపిల్ల ఇలా ఉండే. అంటే నాకు ఆవిడ వాయిస్ రాదు, సారీ ఫర్ ద ఇమిటేషన్. కానీ అంటే ఆవిడది బాగుంటుంది బాడీ లాంగ్వేజ్. కానీ అలాగే ఇప్పుడు ఈ పొలిటికల్ వాళ్ళ మధ్యకి ఒక సినిమా ఆర్టిస్ట్ వస్తే ఎలా ఉంటది, సప్తగిరి ఎవరెవరెవరెవరు గులాబ్ జాములకి వెళ్ళగలని అక్క చుచ్చుకుపోతాను. ఏరా ఎక్కడికి పోతుంది అక్క, ఇంకో రౌండ్ వేసుకుంటా, ఒరే సుధీరా ప్రవీణ గులాబ్ జాములకి వెళ్ళగలని అక్క చుచ్చుకుపోతాను. ఇట్లా ఉంటుంది సంథింగ్. కొంచెం గొంతు కూడా బాగాలేదు, బాగపోతే బాగుంటాయి. గులాబ్ జాములకి వెళ్ళగలని అక్క, అక్కలండి మిమ్మల్ని కాదు, మీ అంత అందంగా ఉన్నాను అక్క అన్నాం. రైట్ నౌ అంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి రావు రమేష్ గారు. ఆయన వాయిస్ రాదు, ఎప్పటికీ నేర్చుకోలేనేమోనని భయం వేస్తుంది అనమాట. కానీ ఆయన వాయిస్ మాత్రం ఒక సెక్టార్ లో వచ్చింది అనమాట. అంటే ఆయన కాటమరాయుడు ఒక సినిమాలోనూ ఒక వైల్డ్గా ఉంటుంది ఆయన వాయిస్. ఆయన వాయిస్ చేద్దాం. కానీ 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 ఆ కాటమరాయుడు చిన్న తమ్ముడు ఉంటాడప్ప, ఆ రాజువారం మార్కెట్కి వెళ్తాడు, ఆడ వెళ్ళగానే ఆ 2 ఏళ్ళు పట్టుకుని ఇలా ఈసేయాలప్ప. ఆ కాటమరాయుడు 2వ తమ్ముడు ఉంటాడప్ప, ఆ 2వ తమ్ముడిని గొంతులో ఇలా పట్టుకుని నలిపియాలప్ప. నీ కంద బలానికి నా మొండి బలం తోడైతే ఆ కాటమరాయుడు గారిని చంపేచ్చప్ప, చంపేచ్చు. ఆ కానీ 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 ఇంత ఇంత వైల్డ్గా ఉంటుంది ఆయన వాయిస్. అప్పుడు కాటమరాయుడులో ఎంత టైం పట్టింది, రాదేమో అనుకున్నారు కదా, ఇది నిజంగా రాదేమో అనుకున్నాను, సరదాగానే ఇచ్చేసుకున్నాను. అంటే ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క. ఇప్పుడు సప్తగిరి ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది మీకు? అది డిపెండ్స్ ఆన్ టైం. 1 నిమిషంలో వస్తుంది అండి వాయిస్. కానీ దాన్ని ట్రై చేయగా దానికి ఒక వర్డ్ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇన్ ద సెన్స్ నేను ఫస్ట్ నేర్చుకున్న వాయిస్ ఇప్పుడు బెస్ట్ కాదు, ప్రకాష్ రాజ్. కానీ నాకు అది రాగానే నాకు కొత్త అరా అనగానే ఆ రోజు నాకు హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను ట్రై చేయడంగా వచ్చింది కదా, అట్లా నేను అంటుంది అంతే, ఏం లేదు. ఓకే, అసలు ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు జరిగే ప్రతి నిజాన్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? యాంకరింగ్ అని పేరు చెప్పి ఇక్కడికి వచ్చి ఇరిటేషన్ చేస్తున్న యాంకర్ డోంట్ గో అవే, చూస్తూనే ఉండండి. ఎవరికోసం చెప్తున్నారు? మీ గురించేనండి. యాంకరింగ్ అని చెప్పి ఇట్లా అంటే నిజాలు నిర్భయంగా చెప్పే ఛానల్ మాది అని, నిజయాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ మాది. డోంట్ గో అవే, చూస్తూనే ఉండండి. అలాగే నేరాలు ఘోరాలు చెప్తాను నూతన ప్రసాద్. అది పెద్దరెడ్డి పాలెం దగ్గుబాటి మండలం, ఎంతో కరుడు కట్టిన ఫ్యాషనిస్ట్ ఏరియా.
అదే ఊర్లో బంతిపూల బాలరాజు బీరకాయల సూరయ్య ఉండేవారు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణం అంటే ఒకే కంచం ఒకే మంచం, అచి 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 నా భూతం నా భవిష్యత్. అంటే రావు రమేష్ అంటే నూతన్ ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం అందరికి, పిల్లలకి కానీ పెద్దలకి కానీ. ఎందుకంటే ఆయన వాయిస్ వినగానే ఏదో క్రైమ్ ని నిజంగానే ఒక దాన్ని క్రైమ్ లాగా చెప్పడానికి అప్పుడులోనూ మేము భయపడుతూ టీవీ చూసేవాళ్ళం. సుధీర్ అనే వ్యక్తి చంపడానికి వచ్చేవాడు. కత్తి తీసుకుని కసా కసా కసామని పొడి చేసేవాడు. అంతే, ఈ రోజుతో నేరాలు గోరలు అయిపోయింది. రేపటి వారం మళ్ళీ చూసుకుందాం, ఉంటాను బాయ్, అచి 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 అనేవాడు. ఆయన వాయిసే ఒక ఇది ఉండేది అనమాట, క్యాచీగా ఉండేది. ఆయనకి ఎప్పుడైతే కాళ్ళు పోయిన తర్వాత సంథింగ్ అయిన తర్వాత కొంచెం చాలా బాధ అనిపించింది అనమాట. కొంచెం మంచి మంచి యాక్టర్స్కి ఏమన్నా అయితే మాత్రం నేను చాలా బాధపడతాను. అరే వీడు బాగా చేశాడురా అనేది ఉంటది కదా, నాకు అది ఉంటది అనమాట చాలా. అలాంటి అరే ఇప్పుడు ఎమోషనల్ గా అవనండి, మీరు అవుతున్నారు అంటలేదు, మీకు కూడా పర్సనల్ గా ఏదో ఉంది అని ఏమీ లేదండి. ట్రై చేసేవాళ్ళు కొంచెం మంచి రీచ్ వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. వాళ్ళు మూవ్ బ్యాక్ అయిపోయి పెళ్లిళ్ళు చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళకున్న ఫైనాన్షియల్ బాధలు, ఎవరికున్నాయండి బాధలు, అందరికీ ఉంటాయి. అంబానీకి కూడా కష్టాలు ఉంటాయి. ఫిజికల్ అదేనండి మామూలుగా. ఇప్పుడు నేను కూడా హ్యాండిక్యాప్డ్ బేసికల్లీ. అంటే నేను అంటుంది ఏంటంటే మనలో లోపం ఉన్నదని మనం ఎప్పుడు కూడా మూవ్ బ్యాక్ అవ్వద్దు, వెనక్కి వెళ్ళొద్దు. ఈ రాజు ఈ లోపం రేపొద్దున మీకు సినిమాల్లో కనిపిస్తుంది, కానీ ఈ లోపం ఉందని నేను వెనక్కి వెళ్ళిపోయాను అనుకోండి, దీనివల్ల చాలా ఛాన్సెస్ రాలేదు. స్టిల్ ఇప్పుడు ఒక పెద్ద ఛాన్స్ వచ్చింది, చాలా అంటే చాలా పెద్ద ఛాన్స్. బ్యాంగ్ అయిపోతాను. హిట్ అయితే మాత్రం నేను ప్రతి ఒక్కటి చెప్పే మాటే, ఇదంతా కళలు కంటుంటాం. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ అనేది కళలు కంటాం. ఏమో రేపొద్దున ఆర్టిస్ట్ అవ్వచ్చేమో, రేపొద్దున గొప్పడు అవ్వచ్చు, ఇలా బతికితేనే ఉండగలం. ఇక్కడ ఇలా ఉండాలి, ఇలాగ అయితేనే బతకగలం. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ. ఏ రోజుకైనా సక్సెస్ వస్తుంది. 90 ఏళ్ళు వచ్చినా వస్తుంది, ఎప్పుడైనా చచ్చిపోయే లోపైనా వస్తుంది. ముసలోడు తీసుకురాను 90 ఏళ్ళు ఉండి, 99 100 ఏళ్ళు ముసలోడు కావాలి నాకు అంటాడు అంతే డైరెక్టర్. అప్పుడు ఫ్రేమ్ లో కనిపిస్తున్నట్లు కదా, వాడు ఆశ నెరవేరింది అంతే. ఇది ఇట్స్ ఏ రియల్ ట్రూత్ అనమాట. ఇది ఇంతే మిమిక్రీ అనేది అంతా కూడా టైం పాస్. ఇంకెవరైనా అడుగుతారా? అడగండి, చేద్దాం. ఇంకా 2-3 వాయిస్ ఇంకా షియాజే షిండే గారిది. అలాగే కాలకేయుల భాష తెలుసా మీ అందరికీ? భాష, దాన్ని తెలుగులో వర్ణిస్తే ఎలా ఉంటుంది అన్నది నేను క్రియేట్ చేశాను. మీకు దాన్ని తెలుగులో ఏమంటారు తెలుసా? నిజంగా తెలియదు. నిమ్డా అనగానే దానికి తెలుగులో ఏంటి అర్థం అని జనాలు అందరూ అడుగుతుంటే నేను ఒక క్రియేట్ చేసి చిన్న దుద్దులేను అనమాట. జనాల మధ్యలో చాలా వైరల్ అయింది అది. నిమ్మకాయ పచ్చడి తెమ్మంటే దోసకాయ పచ్చడి తెచ్చావా, ఇంకాసరా ఇంత కారమా, ప్రూస్లిప్రాస్లా పులిపై నాదరవా మూనుజుక్కో మొక్కం వస్తుంది, నీకు దండం పెడతాను రా, నాకు వద్దలే చరిత్ర అని. ఇట్లా అంటే ఇన్ ద సెన్స్ తెలుగు ఎట్లా ఉంటది అన్నది. యాక్చువల్ మీనింగ్ తెలుసా? దానికి తెలియదు, బొక్క ఆయనకి తెలియదు, రాజమౌళి గారికి ఏదో తీసి పడేయాడు, చూసి పడేవారు అడ్డ. నోకువే అంటే ఏంటో తెలుసా? ఒక ముద్దువే అని. మీరు కాన్సంట్రేషన్ అంతా ముద్దు మీద పెట్టినట్టు ఉన్నారు. ఏం చేస్తామండి, సింగిల్ లైఫ్ సోలో బెటర్ అన్నట్టు. పెళ్ళ ఉంది ఏమంటే పెళ్ళం ఉన్నాడు ప్రతి ఒక్కటి సింగిలేనండి. ఇంట్లో ఎలాగే ఉంటుందండి, అది వేరే విషయం. ఇంట్లో ఉంది కదా అని రోజు బయట తింటే మానేస్తాం. అందుకే ఇన్ని కర్రీ పాయింట్లు, ఇన్ని రెస్టారెంట్లు ఇన్ని వచ్చినాయి అనమాట. బయటే లోపలే వేరే 4 గోళ్ళ మధ్యన పెళ్ళి అయిన తర్వాత అదే జరుగుద్దని ఎవడన్నాడండి? అది జరగదు, గొడవలే జరుగుతాయి. అలాంటి కష్టాలు మీకేం తెలుసండి? వాళ్ళ కరెక్ట్గా అంటే నీకు కూడా తెలుసా, ఈరోజు కరెంట్ బిల్లు కట్టాలి, నీకు దండం పెడతాను, ఆ బిల్లుతో పాటు నీ బిల్లు కూడా కడతాను ప్లీజ్ అని. నీకు కూడా తెలుసా? చెప్పంటేనే అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా మన గురించి? అందరూ గురించి వదిలే, నా గురించి నేనేమనుకుంటున్నాను తెలుసా? ఈ సిచ్యువేషన్లో నేనేమనుకుంటున్నాను నీవే తెలుసా అంటేనే అదంతా పక్కన పెట్టు, నువ్వు ఈ మధ్య నాతో బాగా మాట్లాడతావు తెలుసా అంటది. ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నువ్వు వేరే దాని గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నాకు అర్థమైంది. అండ్ నాకు అర్థమలేని విషయం ఏంటంటే, మనం మాట్లాడిన తప్పే, మాట్లాడకపోయినా తప్పే, మన కాళ్ళు పట్టుకున్న తప్పే అంటే నాకు ఇప్పుడు నాకు ఏమో అర్థం అవుతుందండి. మగళ్ళు అందరూ అంటే కొన్ని రోజుల్లో అయితేనేమో జన్మనీదేలే
ప్రతి మగాడు ఇండోర్ లో అలాగే ఉంటాడండి. ఇండోర్ లో ప్రతి మగాడు డబ్బున్నోడు గాని లేనోడు గాని కోటీశ్వరుడు కూటికి లేనోడైనా పెళ్ళం కాళ్ళు పట్టుకోవాల్సిందే, పట్టుకుంటాడు కానీ అడుక్కోవాల్సిందే. కానీ కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది ముంచేవాళ్ళు ఉంటారు. మా ఆవిడ మంచిది ఏమనుకోవద్దు ప్లీజ్, ఈ ఒక్క అబద్ధం ఆడాను. రైట్. మీ సీరియస్ లో అయినా ఏ సినిమాస్ లో గానీ బయట ఎక్కడ చూసినా ఇదే లుక్ లో కనిపిస్తారు. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే కొంచెం లుక్స్ మార్చడం, మేకప్ ఇవన్నీ ఉంటాయి కదా, మిమ్మల్ని అలా ఏం అడగరా? కటింగ్ డబ్బులు ఇవ్వండి కాదండి. బేసిక్ గా నన్ను అడగడానికి ఇలాంటి రోగ్ క్యారెక్టర్లో, యాసిడ్ పోసే క్యారెక్టర్లో, పెళ్లి ఆఫ్ చేసే క్యారెక్టర్లో, మౌన రాగం మేఘ సందేశం అని ఒక సీరియల్లో చేశాను. ఇంత వెరీ సక్సెస్ఫుల్ సీరియల్, ఇప్పుడు కూడా టాప్ రేటింగ్. దాంట్లో నాకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. కంటిన్యూ అనగానే ఫోన్ చేయగానే సార్ మరి బిఎడ్ ఉంది పర్లేదు తీసేయమంటారంటే బిఎడే కావాలి, మరి జుట్టుని తీసా నువ్వు రోగు అయ్యా దీంట్లో అని. అమ్మ జీవితంలో మాత్రం రోగిని అవ్వలేకపోతున్నాను, నిజమైన జీవితంలో అంటే షూటింగ్ లో మాత్రం అవుతున్నాను. అంటే నిజమైన జీవితంలో యాసిడ్ పోయాల్సిన అవకాశం వస్తే ఫస్ట్ పోయాల్సింది మీ ఊహలకి వదిలేస్తున్నాను. పెళ్ళైన వాళ్ళకి తెలుసు అది. అలాంటి అవకాశం రాదు. ఒక రోగు ముద్దు కోసం, హగ్గు కోసం యూత్ అందరికీ ఒకటే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఏం లేదు, మెసేజ్ బ్యాలెన్స్ లేదు. మెసేజ్ ఇద్దాం అనుకున్నాను కానీ మెసేజ్ బ్యాలెన్స్ లేదు, ఏమనుకోవద్దు. ఇంకంతే, ఇంకేం. ఏదో పిచ్చికెళ్ళింది గూళ్ళొచ్చా? నేను ఆల్రెడీ లోపల పెట్టానండి, మూసేసాను. ఇంకా ఇది తక్కువ, చాలా ఎక్కువ ఉండేది, తీయించేసాను అనమాట. మా గల్లీలో పిల్లలందరూ భయపడుతున్నారు అనమాట. బూచోడు వస్తున్నాడు అంటే ఇట్స్ కమ్ ఏ వెరీ డిఫరెంట్ స్టైల్ అండి. అంతే ఇప్పుడు ఇవన్నీ ఇది ఇంకా నేను యోయో రాలేదు మీకోసం, ఎందుకంటే కొంచెం మళ్ళీ పిచ్చోడు అనుకుంటారేమోనని. ఆల్రెడీ అనుకుంటున్నారంట. ఇంటర్వ్యూ తెలిసి తీస్తున్నారు పని. జనరల్ గా టాలెంటెడ్ పర్సన్స్ అందరినీ బిగ్ బాస్ కి తీసుకుంటారని విన్నాను. సో నెక్స్ట్ ఏమో మీ లిస్ట్ ఉంటదేమో. టాలెంటెడ్ పర్సన్స్ గురించి కదండి, మన గురించి. అక్కడ అందరినీ ఎరుపప్పులు అందరినీ తీసుకుంటారు బిగ్ బాస్. అదే ఈ మధ్య తీసుకుంటున్నారులే, అది మిమ్మల్ని కూడా తీసుకుంటారు ఏమైనా? ఎరుపప్పులు అందరినీ మంచోండి రా నన్ను తీసుకురండి, నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడు, అక్కడ ఫేక్ మాట్లాడు. ఇప్పుడు నేను సినిమానే బాగాలేదని చెప్పాను నేను. ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు బిగ్ బాస్ బాగాలేదని చెప్పను, బిగ్ బాస్ మొత్తం ఫేక్ అని చెప్తే బయటకు వచ్చి. నీకు తెలియని విషయం ఏంటంటే ఒక్క అక్కడ జరిగే 4 గంటల షూటింగ్ కనమయ్య అంతా కూడా వాళ్ళు పడుకోవచ్చు, తినొచ్చు అని చెప్తాను. ఇలా నిజాలు చెప్పేస్తాం కదా మనం, ఓపెన్ టు ఉంటది కదా. వాళ్ళు బిగ్ బాస్ లో ఎప్పుడు కూడా యాక్టర్లను ఎందుకు తీసుకుంటారు తెలుసా మీకు? యాక్ట్ చేయడం వచ్చు కాబట్టి నేను యాక్టరే, కానీ రియల్ ఫ్యాక్టర్ ఇట్ కమ్ ఏ యాక్టర్. ఇంగ్లీష్ వచ్చేది నాకు. నేను చదువు కూడా పెద్దగా చదువుకోలేదండి, 7th క్లాస్ చదువుకున్నాను. నిజంగా 7వ తరగతి చదువుకున్నా ప్రామిస్ గా. మా తెలుగు టీచర్ బాగాలేదని, అంటే నాది రాజమండ్రి కానీ తణుకులో గట్ట అక్కడ చదువుకున్నాను. తెలుగు టీచర్ వాళ్ళ కూతురికి ఐ లవ్ యూ చెప్పాను. ఆ టీచర్ కొట్టింది అనమాట. ఆ రోజు నుంచి స్కూల్ మానేసా. మరి ముఖం చూపించుకో, అత్తగారు కొట్టినప్పుడు అల్లుడు బాధపడ్డా. నేను మళ్ళీ ముఖం చూపించుకోకూడదు అని స్కూల్కి వెళ్ళాను. మా నాన్న ఎందుకు వెళ్ళవరా అంటే నీ అత్తగారు బాధపడతాను. ఇప్పుడు వేరే వాళ్ళకి అల్లుడు అయ్యారుగా ఏంటి, వేరే వాళ్ళకి అయ్యా ఇంకేం చేస్తాం, జీవితం ఏదో ఏ గూటు పక్షులు ఆ గూటికి చేరాలన్నట్లు ఏదోలాగా అయిపోయిందిలేండి. ఆ బాధ అంతా ఇప్పుడంతా ఎందుకులే కానండి. అంతే. ఈ బిగ్ బాస్ బొక్క ఏవో ఇంట్రెస్ట్ లేదండి. ఏదైనా మంచి ఒక కాన్సెప్ట్, ఈ కామెడీ గట్టా కాకుండా ఏదైనా మంచి కాన్సెప్ట్ ఉన్న క్యారెక్టర్ ఒకటి కొట్టాలి మంచిగా. అదేనండి గోల్. ఇప్పుడు పైసలు ఉన్నాయి, అబద్ధం పైసలు ఉన్నాయి, పర్లేదు బతకచ్చు. మళ్ళీ కరోనా ఒక 10 ఏళ్ళు వచ్చినా కానీ బతకచ్చు అన్న టైప్ లో ఉన్నది. రావద్దులేండి బాగా కామెంట్లు పెడతారేమో అంటే అన్న అలా ఉన్నాయి, పర్లేదు. కానీ నేనేమంటానంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్, నన్ను చూడగానే ఇప్పుడు మొన్న కుబేరా రిలీజ్ అయింది మొన్న, దాంట్లో ధనుష్ని చూడగానే ఇదిరా యాక్టింగ్ అన్నారు చూసావా మన వాళ్ళు అందరూ. మన కొడుకులు ఎవరో చేయకపోతే తమిళ వెళ్ళి మరీ తీసుకొచ్చాడు. ఎవరు బాబాయ్ డైరెక్టర్ శేఖర్ కమల. ఆయన కమలడి కాదు, మామూలుగా ఉండదు అనమాట. ఆయనతోటి ఎక్స్ట్రాడినరీ అనమాట. నాకు చాలా నచ్చిన పర్సన్ కూడా ధనుష్. ఏదో చిన్నది ఉంటది సరదాగా అలా క్లిప్ లో నేనే అదే అని లోపు వెళ్ళిపోతాను అనమాట. చూడు అలాంటి ఎందుకు ఒప్పుకున్నారు? మేము అనుకోం కదండి. ఇప్పుడు పెద్ద స్టార్స్ తో చేయడమే అదృష్టం. ఏమోనండి ఇది ఇప్పుడు నేను నిజంగా ఏ చిరంజీవి కొడుకును బాలకృష్ణ కొడుకు కింద పుట్టుంటే యాక్టర్ అవుతాం కదా. కొడుకులు అవుతుంటే మేము ఎక్కడైతాం బొక్క. వాళ్ళ కొడుకులు ఇంకేదైనా అవ్వచ్చు కదా, మేము అవుతాం హీరోలు. ఆయన హీరో అవడం ఇప్పుడు కొడుకులు అయితేనే అవ్వాలండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు హీరో. నేను ఇన్స్టా ఓపెన్ చేస్తే నేను హీరో, ఇన్స్టా ఓపెన్ చేస్తే అంటే నేను అంటుంది ఏంటంటే
ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ ప్రతి ఒక్కరు చూడగానే ఏడిచేలాంటి ఒక క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ చేసి ఉండాలని అంతే. బయటికి వెళ్ళగానే నలుగురు ఫోటోలు తీసుకుని ఇలా ఉండాలనిపిస్తుంది కానండి అనేలాగా ఎప్పుడు జరుగుతుందా అని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అదే డ్రీమ్ అంతే, అంతకుమించి ఏం లేదు. కొండలు కట్టాలి, కోటలు కట్టాలని ఏం లేదు. ఆరోగ్యం బాగుండాలంటే తాగాలి గ్రీన్ టీ. ఇప్పుడు అందరికీ కావాలి క్లారిటీ, రైట్? అంతేనండి, ఇంక లైఫ్ అంతే. ఇంక బొక్క ఏమి లేదు, మెసేజ్లు ఏమేమో ఇంకా. ఓకేలే, నీ షెడ్యూల్ టైం అయిపోయింది అనమాట. ఆ టైం అంటే తర్వాత మళ్ళీ ఎప్పుడో పిలుస్తాను, అప్పుడు వద్దు కానీ. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఒక గెస్ట్ కాకుండా గోస్ట్ లాంటి నన్ను కూడా గెస్ట్ కింద పిలిచి ఒక ఇంటర్వ్యూ చేసినందుకు ఈ యొక్క స్టూడియో ఓనర్కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో ఓపిక్గా అటు ఇటు తిరుగుతున్న కెమెరామ్యాన్ గారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లైట్లు పెట్టిన లైట్ మ్యాన్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టూడియోలో ఏసీ రన్ అవుతున్నందుకు, కరెంట్ బిల్లు కట్టిన ఓనర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. క్లీన్ చేసిన క్లీనర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు వాటర్ బాటిల్ ఇచ్చిన ఇందాక బ్రోకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను మరి, బాయ్. ఇట్లు మీ సత్యపండు. లవ్ యూ బాయ్.